పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. 15వ రోజు. దివ్య హృదయము, దైవ భయము. మనుషుడు సుఖముగా బ్రతకటానికి అవసరమైన సమస్త సదుపాయాలను కలిగించేది దేవుడే. కానీ ఆ సంగతి ఎందరికీ గుర్తుంటుంది? తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాల వలన సమస్తము సమకూరుతున్నాయని భ్రమించి మానవుడు మురిసిపోతున్నాడే గాని పరమాత్మని స్మరింపడు. సమస్తము తన ప్రయోజనాత్మకమేనని తలపోసి ఎర్రవేగటం మానవ నైజముగా మారింది. సమస్తానికి కారణభూతుడైన యేసు దివ్య హృదయమును స్తుతించుటయే తన విధి అని మానవుడు మర్చిపోతున్నాడు. తన తల్లిదండ్రులను ప్రేమించే కుమారుడు వారికి అన్నిటి యందు విధేయించి మహా జాగ్రత్తగా ఉండి వారికి ఏ కష్టము రప్పించకుండా నడిచి తన చేతనైనంత వరకు ప్రేమను వ్యక్తపరచును. అలాగే తాము దివ్య హృదయమును ప్రేమించును ఎడల పాపమును భయపడిన నడవవలెను. కావున దైవ భయము మనకు చాలా అవసరం. దైవ భయము లేని క్రైస్తవులు దేవుని సేవయందు చాలా అజాగ్రత్తగా ఉంటారు. జ్ఞాన కార్యములలో మందతనము చూపించి అయిష్టముతో ప్రతి పని చేయుదురు. ఒంటరిగానైనను ఇతరులతోనైనను ఎన్నియో పాపమును కట్టుకొందురు. తీర్పులో ప్రభువునకు ఇవ్వవలసిన ఖండితమైన లెక్కను గురించి కొంచెమైనను చింతింపకుండుటలేదు. ఈ విధంగా జీవించు వారిని గూర్చి పూర్వము వేదములో జ్ఞాని ముందుగానే జాగ్రత్తపడి అపాయము నుండి తప్పించుకొనును. కానీ మూర్ఖుడు నిర్లక్ష్యము వలన ప్రమాదమున చిక్కుకొనును అని రాయబడి సామెతలు 14వ అధ్యాయం 16వ వచనం ఉంది. పునీత చిన్నప్పగారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు తాను చేసిన ఘోర పాపములను పరిహరింప మహా కఠిన తపస్సు చేయుచు ఇతరులను బోధించి నా పిదప నేను భ్రష్టుడను కాకుండుటకై నా శరీరము నలుగుగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. 1 కొరింథీ 9:27 అధ్యాయం అని అన్నారు. అద్భుత సంఘటన. సంగోపపాంగనమందు దైవ ప్రేమ యందు పేరు గాయించిన పునీత తెరీసమ్మ తన పడుచుతనములో యేసు ప్రభు సేవలో చాలా అజాగ్రత్తగా మెలిగింది. చిన్న చిన్న లోకాశలకు లోనై ప్రభు ప్రేమకు దూరమైందట. అప్పుడు ఒకరోజు దివ్య రక్షకుడు తెరీసమ్మకు కనపడి నరకము చూపించి, ఇదిగో చూడుము, నీవు పూర్తిగా పుణ్య సాధనమునకు నిన్ను ఒప్పగించినని పక్షమున నీవు క్రమేణా ఈ లోకము చేత పెద్ద పాపములను చేసి ఈ భయంకరమైన నరకములోకి తోసివేయబడుదువు అని చెప్పిరి. అప్పటి నుండి తెరీసమ్మ నరకమును గూర్చి తలంచుకొనినప్పుడెల్లా భయముతో వణికిపోయేది. పాపములో పడకుండునట్లు ప్రార్థనలు చేసేది. యేసు దివ్య హృదయమునకు స్వల్ప బాధ రప్పించుట కంటే చనిపోవుటకు సిద్ధముగా ఉండ ఈ నరక భయమును నాకు సహాయపడునుగాక అనుకొనిడి. సుకృత జపము. యేసునాథుని మధురమైన దివ్య హృదయమా, నాతో ప్రేమగా ఉండండి. ఆమేన్.